నమస్తే. వెల్కమ్ టు మన ఏపీ. ఏపీ రాజకీయాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడుకునే ముందు ఈరోజు ఏదైతే నందిగం సురేష్ మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆహ్, ఈ ఈ ఇష్యూ మనకి క్లియర్‌గా గతంలో తెలిసిన విషయమే. 2021లో టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసు క్లియర్ కట్‌గా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్‌లు కూడా సబ్మిట్ చేశారు గతంలో టీడీపీ నాయకులు కూడా దీని మీద. సో, అప్పుడు ఈ నందిగం సురేష్ అనే వ్యక్తికి సంబంధించి కొంత ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా అప్పుడున్న గవర్నమెంట్ సొంత గవర్నమెంట్ గదా! సో, సేవ్ చేసింది గతంలో మరి. అంటే 2021 నుంచి మొన్న 24 వరకు నాకు తెలిసి. ఈ నెల 21, 25 తారీఖుల్లో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా దీని గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ కేసు విషయంలో నాకు అర్థమైందేంటంటే గతంలో వైసీపీలో ఉన్న ప్రతి నాయకుడు అరే మనకేమైతది మన గవర్నమెంటే కదా ఉందని ఒక ధైర్యంతో విర్రవీగి నిజంగా ఇలాంటి దాడులు చాలా పాల్పడ్డారు. ఈ ఒక నందిగాం సురేష్ అనే కాదు గతంలో చాలా మంది నాయకుల అండర్‌లో జరిగిన ఇష్యూలు కూడా చాలా ఉన్నాయి. సో ఇక మనల్ని ఎవడు ఆపేది ఇక మనల్ని మించినోడు లేడు అన్నట్టుగా ఇక జగన్ అండ చూసి ప్రధానంగా చెప్పాలంటే ఇక్కడ ఎప్పుడైనా గాని కింద కింద క్యాడర్ ఎప్పుడైతే తప్పు చేస్తుందంటే అది దానికి సమన్యాయంగా ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో నాయకుడిదే ప్రధాన బాధ్యత ఉంటుంది ఇలాంటి విషయాల్లో. మరి ఈ నందిగం సురేష్ విషయంలో కూడా అంటే ఎంపీగా ఉన్నప్పుడు అతను చేసిన అరాచకాలు మామూలు అతని మీద చాలా విషయాల్లో అంటే మహిళలు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతని భాషకు సంబంధించి కానీ, ఎదుటి వ్యక్తి ఎవరైనా కానీ ఇతను మాట్లాడే మాట విషయంలో కానీ చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈ నెల 21, 25 తారీఖుల మధ్యలో నాకు తెలిసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఇది మంగళగిరి పిఎస్‌కి తరలించారు ఆయన్ని. అరెస్ట్ చేయడం జరిగింది. కస్టడీలోకి తీసుకోవడం. కోర్టు కూడా 2 రోజులు విచారణకు టైం ఇచ్చింది. నిన్నటి నుంచి ఆయన్ని విచారిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం మనం. ఈ విచారణకు సంబంధించి పోనీ ఏమన్నా కీలక అంశాలు బయట పెడుతున్నాడంటే లేదు. ఇప్పటికి కూడా గర్వం అట్లనే ఉన్నట్టుగా కనపడుతుంది. ఏదైతే గత ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా అయితే గర్వంగా ఉన్నాడో అధికార పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అదే గర్వంతో ఆయన మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడా కూడా పోలీసులు విచారణకు సహకరించకుండా, కనీసం ఒక అంశాన్ని చెప్పకుండా, తప్పు చేశాననో, చెయ్యననో ఇప్పుడు ఒక విచారణ చేసేటప్పుడు కస్టడీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఖైదీవి. నువ్వు నువ్వు తప్పు చేయలేదని నిరూపణ అయిన తర్వాతే నువ్వు ఒక నీతిమంతుడు అవుతావు. కానీ ఇక పోలీసులకి సహకరించకుండా నువ్వు తప్పు చేసావా, తప్పు చేయలేదా అంశాన్ని బయట చెప్పకుండా, కనీసం ఒక క్లూస్ గాని వాళ్ళు పోలీసులు చెప్తున్నారు పాపం. కనీసం ఎక్కడా కూడా సహకరించట్లేదు. కనీసం ఏ అంశాన్ని కూడా బయటకి చెప్పట్లేదు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. నాకు నీ దగ్గర ఇంకా లేదంటే, అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీవు నిందితుడు అని నువ్వే ఒప్పుకుంటున్నావా? లేకపోతే ఏంటి? అంటే ఏ వేలో దీన్ని డైవర్ట్ చేస్తున్నావు? నాకు తెలిసైతే ఇప్పుడున్న టీడీపీ నాయకులు కూడా కరెక్ట్‌గా వెళ్తున్నట్టు లేదు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని నొక్కాలనే వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. పక్కాగా చెప్తున్నా. ఇట్లా గతంలో తప్పుడుగా మాట్లాడిన వాళ్ళు గాని, వాళ్ళ మీద ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి ఆహ్, విధ్వంసాలు సృష్టించారో ఇలాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక రెడ్ బుక్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. వాళ్ళు టార్గెట్‌గానే వెళ్తున్నారు ఇట్లాంటి విషయాల్లో పర్టిక్యులర్‌గా. ఈ నందిగం సురేష్‌ని కూడా ఇప్పట్లో బయటికి తీసుకొచ్చే పరిస్థితి అయితే కనపడట్లే. కనీసం ఇప్పట్లో అంటే దగ్గర ఇంకొక సంవత్సరం, 2 సంవత్సరాలైతే ఈ కేసుని పొడిగించే పరిస్థితి ఉంటది. మరి ఈ రోజు విచారణ రెండో రోజు జరుగుతుంది ఈ రోజు విచారణ. మరి ఈ రోజు విచారణలో కూడా అతను ఎటువంటి కీలక అంశాలు కూడా చెప్పినట్టు లేదు. సేమ్ అదే రిపీటెడ్ టేప్. గత 2021 నుంచి ఏదైతే రిపీటెడ్ టేప్ ఆయన మాట్లాడుతున్నాడో అదే టేప్‌ని ఇప్పుడు కూడా ప్లే చేస్తున్నట్టే ఉంది. అవి ఇక్కడ ఈ కొత్త అంశాలైతే ప్రధానంగా బయటకొచ్చినయితే ఏమి లేవు. మరి దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటదా ఈ విచారణని? మరి పోలీసులు తదుపరి విచారణ ఇంకా కొనసాగించాలని చెప్పి లేకపోతే పిల్లి వేస్తారా? లేకపోతే దీనికి సంబంధించి పిటిషనర్ ఏముంటది అనేది తెలియాలి గానీ అఫీషియల్‌గా అయితే బయటికి రాలేదు. కానీ పోలీస్ అధికారులు చెప్తున్నారంటే ఎక్కడా కూడా నందిగం సురేష్ మాకు సహకరించలేదు. కీలక అంశాలు మేము అడిగిన ప్రశ్నలు ఒక ఎత్తయితే, ఆయన చెప్పే జవాబు ఒక ఎత్తయితే ఒక జవాబు వస్తుంది. అంటే అడిగిన క్వెషన్‌కి, ఆన్సర్‌కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన అని చెప్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు, ఎంపీగా చేశావు. మరి నువ్వు చేసావా తప్పు? చేయలేదా? అనేది ఒక ప్రధాన అంశం. సో, అది ఏదో కొంతమంది చెప్తున్నారు ఇది రాజకీయ కుట్రలు.
రాజకీయంగా టార్గెట్ చేశారు. అబ్బే! ఆయనకేం తెలీదు. నందిగం సురేష్ ఒక చాలా మంచోడు, నీతిమంతుడు అని చెప్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. రాజకీయ నాయకుడు అంటేనే అది అది ఒక రౌడీయిజమే అది. ఇప్పుడున్న పరిస్థితుల్లో. అప్పుడు గతంలో వైసీపీ వాళ్ళు చేసిర్రు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు అంతే. కాకపోతే ఇది కక్షపూరితంగానే జరుగుతాయి. కాకపోతే ఇక్కడ తప్పు జరిగిందా? జరగలేదా? అనేది ప్రధాన అంశం. ఒక కేంద్ర కార్యాలయం మీద, ఒక టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడం అనేది అది చాలా తప్పు అది ప్రధానంగా. అది కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు. సో, దాన్ని నువ్వు ఎంత విచారణకు సహకరించి చేస్తే అంత అంత మంచిది. నీ ప్రజలు గూడా నిన్ను రేపు జేజేలు కొట్టడానికి ఒక ఆస్కారం ఉంటది. కానీ నువ్వు దానికెప్పుడు లోబడి లేకుండా నువ్వేదో నీ నీ భ్రమలో నువ్వుంటే కష్టం. ఇప్పుడు కాపాడడానికి జగన్ గూడా అధికారంలో లేడు. ఆయనకి ఏం జేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. మరి అట్లాంటిది నువ్వు నువ్వు మరి ఇందులోంచి బయటకొస్తాడా? లేకపోతే రానిస్తారా? రానివ్వరా? అనేది ప్రధానంగా చెప్పాలంటే ఇప్పట్లో అయితే రానివ్వరు. అదైతే కన్ఫర్మ్. ఇంకొక కేస్ కూడా పెడుతున్నారు. ఇది ఇటీవల ఏదైతే బోట్ల వివాదం ఏదుందో మొన్న వరదలకు సంబంధించి బోట్లు 2 ప్రధాన బోట్లు అది టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. దానికి వైసీపీ పెయింట్ ఉంది. సో, ఖచ్చితంగా అది వైసీపీ నాయకులదే. దాని ఓనర్ కూడా వైసీపీ నాయకుడే. సో, కావాలని కుట్రపూరితంగా ఆ బోట్లని పంపించారు. చాలా వెయిట్ ఉన్న బోట్లు నార్మల్‌గా లాగడానికి దాన్ని తీయడానికి ట్రై చేస్తుంటేనే రావట్లేదు ఆ బోట్లు. సో, మరది నిజంగా ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదా? అనేది అది ప్రధానంగా కోర్ట్‌లో ఉన్న అంశం కాబట్టి దీన్ని ఇంతకు మించి మనం చెప్పలేం. ఇప్పుడు అదే ఆరోపణలు కూడా ఈ నందిగం సురేష్ మీద కూడా ప్రధాన ఆరోపణలు జరుగుతానే ఉన్నాయి. ఆ బోట్ల వివాదంలో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈయన అండర్‌లోనే ఇవంతా జరిగిందనేది. మరి నిజంగా దీనికి సంబంధించి తేల్చాల్సి ఉంది ఖచ్చితంగా. న్యాయస్థానం తేల్చాల్సి ఉంది దీనికి సంబంధించి. మరి చూద్దాం ఈరోజు విచారణకు కూడా సహకరించలేదని చెప్తున్నారు. మరి దీని తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది? మరి కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుంది? మరి దీన్ని పరిగణలోకి తీసుకుంటదా? తీసుకోదా? ఈ ప్రధాన అంశాలైతే అందరిలోనూ ఉంది. చూద్దాం మరి దీనికి సంబంధించి ఎలాంటి కోర్ట్ రెస్పాన్స్ ఎలా ఉంటది? మరి దీని మీద అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు దీని మీద ఎలాంటి కంప్లెయింట్ ఇస్తారు? ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ చెప్పినట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ కోర్ట్‌కి గూడా వీళ్ళు ఆహ్, లెటర్‌ల ద్వారా చెప్పినట్టుగా తెలుస్తుంది. విచారణకు సహకరించట్లేదు. మరి దీని మీద కోర్ట్ రెస్పాండ్ అవ్వాల్సి ఉంది కాబట్టి, ఎలా రెస్పాండ్ అవుతదనేది చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఏపీ.